మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏపీ కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ కీలకమైనటువంటి నిర్ణయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. గత వైసీపీ హయాంలో మద్యం పాలసీ ఏ విధంగా ఉందో మనం చూసాం. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేసి సర్కారీ మందు షాపుల్ని ఆయన ఏర్పాటు చేశారు. పూర్తిగా అంటే వైసీపీ నాయకుల కనుసన్నల్లో మద్యం మాఫియా నడిచిందని చెప్పాలి. అంటే వాళ్లే మద్యాన్ని తయారు చేస్తారు, వాళ్లే సరఫరా చేస్తారు, వాళ్లే పంపిణీ చేస్తారు. ప్రతి దగ్గర వైసీపీ నాయకులు మద్యాన్ని సరఫరా చేసి వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకోవటమే కాకుండా నాసిరకం మద్యాన్ని పంపిణీ చేసి ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఈ మద్యం ద్వారా వచ్చేటువంటి సొమ్మును కూడా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి వాళ్ళు జేబులు నింపుకున్న పరిస్థితి మనం చూసాం. అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే లేకుండా డబ్బులు ఇవ్వటం, డబ్బులు చేతిలో పెట్టడం, మద్యం తీసుకోవటం, ఇదే విధానం ఉంది. ఎక్కడా ఒక లెక్కపత్రం లేదు, పారదర్శకత 1% కూడా లేని పరిస్థితి వైసీపీ హయాంలో మనం చూసాం. అసలు మద్యపాన నిషేధం అని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన పరిస్థితి. కానీ వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ఏం చేశారు? దాన్ని పూర్తిగా తూట్లు పొడిచేసి మద్యం ధరలు కొద్దిగా పెంచేస్తే గనక ఎవరైతే మందుకు బానిసైన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొనకుండా ఉంటారు. అట్లా మద్యం ధరల్ని కొంత పెంచే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే మద్యాన్ని కొనుగోలు శక్తి తగ్గిస్తే గనక ఆటోమేటిక్గా వాళ్ళు బానిసలు కాకుండా పూర్తిగా మద్యాన్ని విడిచిపెట్టే పరిస్థితి. గ్రాడ్యువల్గా దీన్ని అమలు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ నిజంగా డబ్బులు దండుకోవడం కోసమే వాళ్ళు ఆ మద్యం పాలసీని తీసుకొచ్చారని తర్వాత అర్థమైంది. ఎక్కడా కూడా లెక్కపత్రం లేకుండా, పారదర్శకత లేకుండా 1,00,000 కోట్ల రూపాయల మాఫియా జరిగింది. ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకుని మద్యాన్ని నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అదే మద్యం మీద భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చుకున్నారంటే దీన్ని ఎంత దారుణమైన పరిస్థితులు మద్యం మీద ఉన్నాయో కనిపిస్తుంది. ఈ విధానాన్ని పూర్తిగా తొలగించేయబోతుంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ విధానాన్ని రద్దు చేస్తుంది. గతంలో 2014 నుంచి 19 వరకు ఏ రకమైనటువంటి విధానం ఉందో మళ్ళీ ఆ పాత పద్ధతిని తీసుకొస్తారు. ప్రతి చోట పారదర్శకంగా ఈ కొనుగోళ్లు జరిగే విధంగా చూస్తామని చెప్పారు. ప్రైవేటుకే అప్పగించి మళ్ళీ నాణ్యమైనటువంటి ఈ మందుని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం అయితే జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో ఏవైతే బ్రాండ్స్ దొరుకుతున్నాయో బ్రాండెడ్ మద్యం మళ్ళీ అందుబాటులోకి రాబోతుంది. మందుబాబులకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. గతంలో ఉన్న నాసిరకం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో జాయిన్ అయ్యి కనీసం మద్యం తాగిన వాళ్ళలో 100 మందిలో 90 మంది ఈ నాసిరకం మందు వల్లే చనిపోయారని చెప్పి కొన్ని నివేదికలు కూడా వచ్చినాయి. ప్రజల ప్రాణాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా మద్యాన్ని వ్యాపారం చేసుకోవటం, డబ్బులు దండుకోవటం, పూర్తిగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడం. ఇదే లక్ష్యంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ హయాంలో జరిగిన ఈ దాష్టికం మొత్తాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతుంది. నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక రెండో విషయం, వాలంటీర్లని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పూర్తిగా పార్టీ కార్యకర్తలని వాలంటీర్గా నియమించుకొని ఏ విధంగా వ్యవస్థని ఛిద్రం చేశారో మనం చూసాం. ఆ వాలంటీర్లు కూడా చర్చ జరిగింది. యాక్చువల్గా గత మార్చిలోనే ఎన్నికలకు ముందే వాలంటీర్లకు సంబంధించిన చేసుకున్న ఒప్పందం ముగిసింది. అయినప్పటికీ కంటిన్యూ చేశారు. ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో కూడా లాభపడాలని చూశారు. చాలామందిని బలవంతంగా రాజీనామా చేసిన పరిస్థితి చాలామంది చేశారు కూడా. ఇప్పుడు వాలంటీర్లని మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలన్న విషయానికి సంబంధించి ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరిగిన పరిస్థితి. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు మీరు వైసీపీ మాయలో పడిపోయి వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళు చెప్పినట్టు రాజీనామాలు చేసి ఇబ్బంది పడకండి, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చదువుకున్న చదువుని బట్టి, మీరు సంపాదించిన పట్టా బట్టి, ఎవరి అర్హతకు తగ్గట్టుగా ఇంకా కావాలంటే స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన కూడా చేసి ఎవరి అర్హత ఏంటో చూసి దానికి తగ్గట్టుగా మీకు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాలంటీర్లను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి? గ్రామ సేవకులుగా వాళ్ళని పేర్లు మార్చి పూర్తిగా ప్రభుత్వానికి అనుబంధంగా చేసి వాళ్ళని మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధానానికి సంబంధించి లోతైన చర్చ జరుగుతుంది. ఆయన ఎన్నికల సమయంలో మరొక హామీ కూడా ఇచ్చారు. వాలంటీర్లకి గతంలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ అర్హతను బట్టి ఆయా శాఖల్లో వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా అన్యాయం చేసి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేక వాలంటీర్లుగా స్థిరపడ్డ పరిస్థితి చాలామందిలో ఉంది.
సో దాన్ని పూర్తిగా మార్చేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా న్యాయం చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి, విజయవాడ వరద ముంపుకు గురైంది. తర్వాత ఏలేరువాగు పొంగు ప్రవహించి రైతులు కూడా తీవ్రంగా నష్టం జరిగిన పరిస్థితి ఉంది. సో వరద సహాయం ఇచ్చే విషయానికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చ జరిగింది. 25,000 రూపాయలు వరదతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, పూర్తిగా ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయలు వరద సహాయం ప్రకటించింది. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితుంది. సో ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇవాళ ఏపీ కేబినెట్లో తీసుకున్నారు. సో మరికొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది కేబినెట్ భేటీకి సంబంధించి కీలక నిర్ణయాలు.